హాయ్ అందరికి అందరు ఎట్లున్నారు మంచిగున్నారా నేనైతే చాలా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ లో ఫస్ట్ టైం చూసిన వారు ఉంటే నా పేరు అక్షర మా ఆయన పేరు విష్ణు ప్లీజ్ అక్షర విష్ణు అఫీషియల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి నిజంగా చెప్పండి అబ్బా నిజంగా రంజాన్ వస్తుందంటే ఎప్పటి నుంచో మనం ఆ రంజాన్ వస్తుందంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చే హరీసా హలీం కదా నిజంగా హలీం అంటేనే నా గుండెతో లేజెత్తున్నాయి ఇప్పుడు రంజాన్ సీజన్ కదా కాబట్టి హలీం ఎట్లా చేయాలో మా పిన్ని చెప్పిస్తుంది నిజంగా మటన్ హలీం మా పిన్ని మాత్రం చాలా బాగా చేస్తుంది రంజాన్ అప్పుడే కాదు ఎప్పుడైనా తినాలనిపిస్తే ఖచ్చితంగా మా పిన్ని చేసి పెడుతుంది నిజంగా చాలా సూపర్ గా చేస్తుంది మా తమ్ముడికి కూడా చాలా ఇష్టము సో ఈ రోజు నేను మా పిన్ని చేసినటువంటి హలీం ని చూపిస్తాను ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది అన్నమాట సో ఇంకా ఏ మాత్రం వెయిట్ చేయకుండా చూసేద్దాం ఇక్కడ మేము తీసుకున్న మటన్ క్వాంటిటీ వచ్చేసి 250 గ్రామ్స్ అన్నమాట సో ఫస్ట్ మనం మటన్ ని బాగా శుభ్రంగా కడిగి హాఫ్ బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్ లో సరిపడా వాటర్ ని తీసుకోవాలి ఎందుకంటే ఈ పప్పులన్నీ దీనిలో వేసుకుంటాం కాబట్టి ఉడికించడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ క్వాంటిటీ ఎక్కువనే తీసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ లో ఫస్ట్ మనం హాఫ్ బాయిల్ చేసిన మటన్ ని అలాగే పచ్చిమిర్చి ఒక 10 వరకు తీసుకోండి అలాగే పుదీనా కొత్తిమీర ఒక చిన్న సైజులో ఉన్నటువంటి ఉల్లిగడ్డ అలాగే అన్ని రకాల పప్పులు అంటే శనగపప్పు పెసరపప్పు మినపప్పు వీటిని బాగా దోరగా వేయించుకొని పెట్టుకోవాలి సగం పప్పు పచ్చిది కుక్కర్ లో వేసుకోవాలి ఇంకా సగం క్వాంటిటీ పప్పు ఉంటుంది కదా ఆ పప్పు మనము రవ్వ ఉండేటట్టు బరుసుగా ఈ విధంగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి అది కూడా దీంట్లోనే వేసుకొని కలుపుకోవాలి అలాగే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టినటువంటి దొడ్డు రవ్వని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే టేస్ట్ కు తగినంత కల్లుప్పు వేసుకోవాలి సన్నప్పు కూడా వేసుకోవచ్చు సన్నప్పు కంటే కల్లుప్పు టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ వేసుకోవడం వల్ల నీళ్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఉడకబెట్టేటప్పుడు పైకి పొంగదన్నమాట ఇది ఉడికేలోపు మనము ఆనియన్స్ ను ఒక 5-6 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా రెడ్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే అన్ని గరం మసాలా అంటే యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు షాజీరా కొద్దిగా జీలకర్ర దాల్చిన చెక్క పువ్వు ధనియాలు అలాగే గులాబీ రెక్కలు ఇవన్నింటిని దోరగా వేయించుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి కుక్కర్ ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చూడాలి ఒకసారి ఇదంతా ఉడికిన తర్వాత అసలైన ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇంతకు ముందు చేసినటువంటివన్నీ మనకు నార్మల్ గా రొటీన్ గా చేస్తూనే ఉంటాము కానీ ఇప్పుడు చేసేది అసలైనటువంటి హలీం కి టేస్ట్ తెచ్చేది ఇది అన్నమాట ఏంటంటే ఇదంతా ఉడికిన తర్వాత పప్పు గుత్తితోనైనా ఏదైనా గట్టిగా చెక్కతోనైనా సరే మనం దీన్ని మెత్తగా చేసుకోవాలి ఒకవేళ మనకి చాతన అయితే లేదు అన్నప్పుడు మటన్ ముక్కలు ఉంటాయి కదా ఆ మటన్ ముక్కల కాడికి గ్రైండర్ లో వేసుకొని కొద్దిగా మెత్తగా కూడా చేసుకోవచ్చు సో ఈ విధంగా మనము అంతటిని గుజ్జులాగా అయ్యే వరకు మనం రుబ్బుకోవాలన్నమాట సో మా పిన్ని కొద్దిసేపు నేను కొద్దిసేపు చేసినాము నేనైతే కోపంగా చాపు కుదురుగా ఆ ముక్కలు ఉంటాయి కదా దాన్ని వాటి మీద బాగా దంచినాను చూసిండ్రు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత వేరే బౌల్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి అలాగే ఇందులోనే ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా తీసుకోవాలి మనం ఇంతకు ముందు అన్ని గరం మసాలాని కొద్దిగా వేయించుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ గరం మసాలా పౌడర్ అంతా దీంట్లో వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా ధనియా పౌడర్ కొత్తిమీర పుదీనా కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ జీలకర్ర పౌడరు కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా ఒక 2 మినిట్స్ పాటు వేగనివ్వాలి 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా చేసుకున్నటువంటి హలీం ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి
ఒక 2 మినిట్స్ ఇట్లా వేగిన తర్వాత మనం ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. టేస్ట్ కోసం మాత్రమే ఒకవేళ స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ మటన్ హలీని మనము రెగ్యులర్గా తీసుకోవచ్చు, కానీ ఇది కూడా ఒక న్యూట్రిషన్ ఫుడ్ అని చెప్పాలి. ఇన్స్టాంట్ ఎనర్జీ కోసం ఖచ్చితంగా తీసుకోవాలి. మన హెల్త్కి అవసరమయ్యే ఇంగ్రీడియంట్సే ఉంటాయి. అండ్ అలాగే మనం డ్రై ఫ్రూట్స్ని కూడా వాడతాం కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిది. హై ప్రోటీన్ ఫుడ్ ఇది. హై ప్రోటీన్ ఫుడ్ కానీ మనం రెగ్యులర్గా తీసుకోవద్దు. ఒకవేళ తీసుకున్నా కూడా 20 grams కన్నా ఎక్కువ తీసుకోకూడదు. 10 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కొద్దిగా వేగిన తర్వాత ఒక 100 grams వరకు పెరుగుని, అలాగే కొద్దిగా నెయ్యి ఒక 1 టీ స్పూన్ కావచ్చు, 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకొని మళ్ళీ ఒకసారి కింద నుంచి పైకి బాగా కలపాలి. మనము ఈ హలీం కానీ హరీస్ కానీ చేసేటప్పుడు మనం బాగా మందంగా ఉన్న గిన్నెని తీసుకోవాలి. ఎందుకంటే బాగా వేడి చేస్తూ ఉంటాం కాబట్టి ఇది అడుగున మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా మందంగా ఉన్న గిన్నెనే మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ హలీంని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. మనము ప్రతిసారి బౌల్లోకి తీసుకున్నప్పుడల్లా హలీం మీద డ్రై ఫ్రూట్స్ అంటే నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, బాదాము, ఫ్రైడ్ ఆనియన్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఒక నిమ్మకాయ బద్ద ఉంటే అది పిండుకొని తిన్నామనుకో, ఆహా నిజంగా ఆ టేస్ట్ చెప్పరానిది, అద్భుతం అన్నమాట. నేను చూపించిన ప్రాసెస్లో, నేను చెప్పిన విధానంలో ఖచ్చితంగా ట్రై చేయండి. తప్పకుండా మీరు కూడా చాలా టేస్టీ హలీం ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకుంటారు. నేను ఇంతసేపు వెయిట్ చేసినా ఇంకా అస్సలు వెయిట్ చేయలేను, టేస్ట్ చేస్తున్నా. బయట ఎట్లయితే ఉంటుందో టేస్ట్ ఈడ కూడా అట్లనే అయింది. నిజంగా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు హరీస్ ఇష్టమా హలీం ఇష్టమా కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.